గురుడు తీరయ్యకు పెళ్లి మనుషులు లేవు లేవు కదా మనం వేషాలు కట్టాలి. అక్క దానం పడిపోతుంది, అక్క దానం పెడితే నేను అనుకుంటున్నా. నేను మందకాడ దానం వచ్చి పెడుతున్నాడు. పాల దానము సల్ల దానం మంచి పెడుతున్నాడు. రూపుల పడమారి రుద్రవేగులు, జన్మాది పడమారి చంద్రవేగులు కావాలి. పెళ్లి మీద ప్రేమలు ఎందు ఇవ్వాలి. కళ్యాణం మీద కలిగించి వద్దా ముద్దులో ఈశ్వరుడు అయ్యయ్యో ఇప్పుడు కనుక నేను ఏ వేషం కడతామంటే నేను అక్షపాతం ఎక్కడ పెట్టుకుంటా. అయ్యో వేషం కడతా. విష్ణుదేవుడిని నువ్వు విష్ణుదేవుడు, నువ్వు అయ్యో బ్రహ్మదేవా బ్రహ్మదేవా నువ్వేం కడతావు? అయ్యా పెద్ద మీద కార్యాలయం సకల పెట్టుకుంటావు. పుస్తకాలు కట్ట అమ్మో 3 ముఖాల చతుర్ముఖ బ్రహ్మదేవు. అవును నేను గంట వేషం ధరిస్తున్నాను. 3 వేషాలు కట్టి 3 వేషాలు కట్టి భగవంతుడు ఎక్కడ గురువుకు మల్లయ్యకు పెళ్ళ వీరయ్యకైనా పెళ్లిల మీద పేగలు వాళ్ళ మీద మనుషులు చెయ్యడం చెప్పలే దేవతలైనా అక్కడ కైలాసం మీద నాడి కోటలాది కోట పాపలను లింగం ఉన్నది, పాము తిరుగుతున్న పంట ఉన్నది, పరమభక్తులకు ఉన్నది. మేఘమలేని వర్షం ఉన్నది, మేకలైన మేపుతున్నది, నేను మైన పోరంపై ఉన్నది. మమ్మాలి ఉన్నది, వంటకు పుట్టుకుతున్నది, పులి కప్పవల నవ్వుతున్నది.
లోపల లోపల వెలుగుతున్నది అటువంటి 3 వేషాలు కట్టింది మందకాడికి దేవతలు మందకాడికి దేవతలు గణగణ ఘంటాలను మార్గంతం లేదు విష్ణు అటు చూస్తాడు బ్రహ్మ చూస్తాడు శంకరుడు విష్ణు చూస్తాడు ముగ్గురు ఊరి కులలు చూస్తాడు వీరయ్య ముఖం చూస్తలేరు నీ పేరేమి తల్లి గురుడు తీరప్పంట కోపమా ఏం కోపం లేదు కోపం లేదు తాపం లేదు దానికి ఏది చెప్పుడు స్వామి బాలా వీరయ్య గురుడా వీరయ్య మాట్లాడుతా కొడుక ఏమన్నది కదా ఒక్కడు కాకపోతే 2 అడుగు 2 కాకపోతే 3 అడుగు అష్ట కంకణం కట్టిన కుమార అయ్యో అష్ట కంకణం నా చెయ్యికి మాత్రం దెబ్బ తాగలే నేను కట్టలే ఇది వాడ అది కట్టలేవు కట్టలేదు పిల్లని బట్టి ఏళ్ళు బట్టి పోలు తిరిగావా నేను ఏకంత పిల్లని తెచ్చి ఏలు బట్టి ఇట్లా దొంగతనం చేయలే నన్ను ఏలు బట్టి గుంజుకరాలి ఏంటి వాడ అష్టకంకణం తలపై నాది జయంతంటారు వాసింగా కట్టావా అయ్యో నాకు నెత్తి నొప్పులు ఏవలేదు జీలకర్ర బెల్లం పెట్టలేదు నేను నాకు కాగితాలు పెట్టి కట్టలేదు ఏంటి వాడ లేదు కుప్పకు ముద్దలేదు కొడుక అష్టమయ్య వాడవరో వీరయ్యో కొడుక వీరయ్యరా కంకరము లేదురా అష్టమయ్య వాడవు
రచన లేదురా ఉప్పక ముద్ర లేదురా నా కొడుక వీరయ్యరా పెళ్లి గాని వాడు దానం పెట్టా కొడుక ధర్మమైన లేదురా కొడుక వీరయ్య వీరయ్య నీ అష్టభయ్యవాడు స్వాగతం సుస్వాగతం. ఈ కామరాతి వీరప్ప అమ్మవారి కామ్మం ఇచ్చేసినటువంటి శిల్పారావు గారికి రెండు ముచ్చట్లన్నీ బంద్ చేసుకోవాలి. మల్లేశ్వర గారు ఇక్కడ డిస్టర్బ్ అవుతారు. గురుడా వీరయ్య నీకు రాసి లేదు కొడుకు రాజుకి రచ్చలేదు కుప్పకు మొదలేదు. అక్కడ 10 మందిల పంచా చెప్పరాదు నువ్వు లాగలికి ఆట పెట్టరాదు. పడ్డదేళ్ళకెళ్ళొచ్చిన పంట లక్ష్మీదేవత అక్కడ 12వ వై జరుగుతున్నది. మోక్షమ లేదు స్వాగతం సుస్వాగతం. నా కొడుక వీరయ్య నీకు రాజకీయం లేదు కొడుక ముద్ద లేదు కొడుక రాజుకి రచ్చలేదు కుప్పకు ముదలే అందుకోని మాట్లాడమయ్యలేదు. ఆట పెట్టరాదు 10 మందిని పంచాలు చెప్పరాదు రాదు అందానికి దండాన్ని మాట్లాడమయ్యలేము. కొడుక వీరయ్య నీ మంద కాడికి వచ్చినము. నీ మనసు చిన్న కావచ్చు నీ సత్యవతి మంది ఉన్నది. ఆ మంద లోపల అక్కడ ఈయన కట్టని గొడ్డు గర్రె ఆ చోట కొలునున్నది. ఆ కొలను తీసుకుపోయి 7 ముంతులు ముంచి అక్కడ గొడ్డను ముంచి ఆ గొడ్డు వదిలే పాలు ఈ చెక్కం ఇస్తున్నాము. చెక్కంలో పాలు కొడుగా ఈ చెక్కంలో పాలు కొడుగా రామ రామ కొడుక వీరయ్య రామ రామ ఈ చేత పాలు రాగలను రామ రామ సత్యవాది మంద కొడుగా రామ రామ స్వామి మంద కొడుగా రామ రామ ఈ మంద పాలు వింటారా రామ రామ కొడుక వీరయ్య ఆ గొడ్రు గొర్రె పాలు ఈ చెంకంలో వస్తే నేను ఇంత దూరం వచ్చినము పాలు దాయిపోతాము కుమార. పెద్దలన్న మాటలకు ఈనాడు గురుడు వీరయ్య దుస్తాలుగా వీడు జనగరికే వీరు కులగురుడు వీరయ్య ఆడి తప్పడు పలికి పక్కబోడు ఎవదేశం పలకబోడు. నాకు పెళ్లి కాదు వారి మీద ప్రేమలు ఎందిచ్చిండ్రు. మరి ఏనాడు కలనాడు కనుకనేమి హక్క మాకాలి. మరి ఏనాడు మాత్రం పెళ్ళాడితే మంద చేసి ఉండబోదు. ఓడ ఊరిక మాత్రం బాగుండబోదు. సాకలింటి బట్ట కట్టదు మంగలింటి సౌరవద్దు. ఏనాడు మాత్రమనంగా అసాల కింద గండి తాగొద్దన్నది. ఈయన మాత్రం పెద్దలన్న మాటలకు వీరయ్య మాత్రం మన సందు పెట్టిండు. మన సందు పెట్టుకొని ఉట్టి ఎత్తబోవాలి. ఏనాడు మాత్రం మందలు పోయినడు. మందలు పోయి ఏనాడు ఒక అక్క మంకాలని అస్తం ముందన్నాడు. నా అస్తం ఎందుకని ఏనాడు మాత్రమనంగా ఒంటే చేయబెట్టిండు. సల్ల పేరు పోల గీత గిద్దడు వచ్చితే ఒక్కడు సింగు వరకు చిన్నదిస్తాడు. పాలు పెట్టిండు. పాలు తీసుకొచ్చి పెద్దల పేటికి మాత్రం గురుడు వీరయ్య ఏనాడు శివపాల శంకులో పడగలిగా పాలు వస్తాయి ఉన్నాడు.
వదురా రామ రామ అపశిత్వం పలకవడురా రామ 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 నా మగుడు వీరయ్య దేవుడే వీరయ్య ఆ పాలు తీసుకొచ్చి నువ్వు మాతో పెద్దల శివపాల శంకు లోపల మరి ఏనాడు మాత్రం దానం వస్తున్నాడు కనుక నన్ను వస్తుంది జయము జయము నీ జన్మ పాపనమైంది జన్మ చేసిన పాపము తొలగిపోయింది కొడుక వీరయ్య అక్కడ గొడ్డు గొర్రె పాలు తీసుకొచ్చినాము ఆ శంఖంలో పోసినాము ఆ భగవంతుడు ఏం చేసిండు హచ్చపాల బస్తము కైమంతరించి ఆ పాల మీద కొట్టిండు కొడుకు పెళ్లి ప్రేమలు మగవల మీద మనసులు చెరియల మీద చెమలు పడాలి పనులు కొట్టిండు గురుడు వీరయ్య పాలు తాగిన విధం చేసిండు కొడుక వీరయ్య నేను కొన్ని పాలు తాగిన నా ఎంగిలి పాలు కొడుక నా ఎంగిలి పాలు కొడుక పాలు తాగు వీరయ్య కొడుక సంతోషమైంది కానీ నీ మందల సవలచ్చ మంద లోపల ఇక్కడ తెల్ల గొర్రె పిల్లది 5 కత్తెర్లు కత్తరిచ్చి మాకు ఇచ్చినట్టుంటే జంజరాలు ఉంటావు కొడుకు వీరయ్య కైలాసపోతాం కొడుక వీరయ్య అక్కడ 5 కాస్త కత్తెర్లు కత్తరించి మాకు ఇచ్చినట్టుంటే ఇంటి దగ్గర శ్రీశైల పర్వతం పోతాము అక్కడ నుంచి కాశీ పోతాం మళ్ళీ చిత్రకల్లా మీరు ఇద్దరు అక్కడ ఏం కావాలి దంపతులై దంపతుల నిత్యమైన మాయదారి దేవుడైన మాయదారి దేవుడైన కైలాసం కైలాసం రామ రామ లింగమైతే ఉన్నాడమ్మా రామ రామ లింగమైతే ఉన్నాడమ్మా కైలాసం చేరమి లింగమై నీలమైది వారి కథ విధంగా ఉన్నారు గురుడు వీరయ్య ఏమంటున్నాడు భగవంతుడు రాజు వీరయ్య పుట్టు జడలవాడు పుణ్యవాది చంద్రుడు పెళ్ళ రుద్రాశలు మోపెళ్ళ జడలు జడజయ చంద్రకాయ లింగం ఒక గురుడు వీరయ్యనమ్మా వాళ్ళు ఏనాడు పెద్దలు కనుక వెళ్ళిపోయిందో ఇయ్యాల నేను ఏనాడు ఒక మాత్రమనంగా లగ్గంగా నీ భయ్యవాణ్ణి లింగం లేని వంటి అన్నాడు దేవుడు అక్క మాంకాలికి ఏమంటే చెప్పాలే ఎట్టడి వంకాలే మందరు కాసినోడు ఆలి ఋషి వరకు ఉండదు అన్నము సొయ్యి ఉండొద్దు ఆలి వేసిన పక్క సభ దొక్కొద్దురా మంగళింటి సబరం వద్దు సాగలి
ఇంటి బట్ట కట్టొద్దు, వాసాల కింద గంజి తాగొద్దురా, మరి సూర్యు కింద సుట్ట తాగరాదు. రేమీలా చిన్న గొర్రెల చిన్నమ్మలనాల, పెద్ద గొర్రెల పెద్దమ్మలు అంటున్నావు, పెద్ద పొడేళ్ళ పెద్దన్నలు అంటున్నావు. అంటులేని మందకు 2 గంటలు లేకుండా సవలక్ష మందిని గాయలన్నాడు. నేను మాత్రం ఇంకా చిన్నోడిని అన్నా పోగన్నా ఓన్నా అక్కని చూడక 6 నెలల మద్దమైతుంది. నన్ను అక్క దగ్గరికి పోతా అది పోలి నా ఎరుగు పైలమే అయ్యా ఈత పూత కాలము మందనే మాకు శాతం అయితే లేదు, నీ మంద నాకు అవుతుందిరా. ఈత పూత కాలం కట్టెకలు కడుతున్నాయి. ఈత పూత కాలం మాట్లాడేది గుడికల పిల్లలు అయిపోయాయి, సగల పిల్లలు అయిపోయాయి. 16 గంటల గుడిక 1 దగ్గర కాళ్ళు వరి నడుము. అరే వాడి నువ్వు అక్క దానికి పోతాంటున్నావు. అరే పోతే పోగాని నీ మంద మాతో చుట్టాపో. అక్కని మర్చిపోకు, అక్కని అడిగిందని చెప్తా చుట్టాపో తీసుకురా. అబ్బా ఆత్మకల్లా అప్పుతోర్రా, ఎప్పుడు వచ్చినావు ఈ నెలకు ఇప్పుతోర్రా. అక్క దగ్గరికి పోదంటే ఇవన్నీ అడుగుమని చెప్తాడు. నా ఎరుగు నాతో కాదు కానీ అక్కని అడిగిందని చెప్పి చుట్టాపో. మరి మా కాయ అది కాయ కసిపోయా మంద పైలమే నా మంద నాకే అవుతుంది, నీ మంద అతనే అవుతుంది. నీ అడగత్తనే కసిపోయా కనకరేపయ్యా ఉరికేడి మేమయ్యా మంద పైలవరా. మాతోటి కాదు ఏడుగురు ఏనాడు ఒక మాత్రం అన్నల అడిగిండు. మరి ఏనాడు మాత్రం ఒక్కలన్నా నా మందను ఏనాడు సవరిస్తానంటలేరు. మరి వీరయ్య అక్కడిక్కడ చూసిండు మగుడు వీరయ్యరంగా చంద్రుడా నా వందరంగా చంద్రకుంటాగా ఉదరి నా వందరంగా ఉదయపు వందరంగా పెద్ద పుల్లా బొక్కి పిల్లల కావలి కావలి కూడా పెట్టరా కలిసి మన కావలి పెట్టిండు. మరి ఉదిడి నగరం అక్క మా కాలమ్మ దగ్గరికి అది చిన్నగా ఏనాడు ఒక పైలవని దేవుడు బయలుదేరిండు. చిన్నవాడు దేవుడే చందకారి పట్టిండే మరి ఏనాడు ఒక మందన అప్పచెప్పి కాకుండా ఊరుగాలకు అప్పచెప్పి వెళ్ళిపోక మరి వీరయ్య పోయే పొగడు ఎవరికి అన్న చూస్తున్నదే. అడవిలో ఉన్నాడు ఆది ఒక కొండన్న మరి అడ్డం వస్తా ఉన్నాడా ఆ కోనన్న ఒక దార వచ్చిండు. అయ్యయ్యో మరి ఎక్కడ పోతున్నావయ్యా శనుడు శనార్థి దండం గుండప్ప అన్నాడు. అనగానే మరి ఇలా నేను ఒక మందకాడికి ఆ అక్క మాంకాల దగ్గరికి పోతున్నా అన్నాడు. అక్క మాంకాల దగ్గరికి పోతే ఈయన ఒక ఇచ్చినోడు వంద ఈశ్వరుడు వంద నీ ఆడవిళ్ళ మందని ఇచ్చిపెట్టి ఎక్కడ పోతున్నావా నేనంటే గర్వం కాదు అన్నాడు. లేదురా నేను ఆఖరి సింహాల కావలు పెట్టా, ఆఖరి సింహాల కావలు పెట్టి నేను అక్క దగ్గరికి పోతున్నా. నీ బుద్ధి చూసి నా జ్ఞానం అంతా చెడిపోయి. ఎందుకురా కోటంటే మరి ఎందుకురా అంటే మరి అడవిలా మరి ఒక అక్క మాంకాలి వాళ్ళని ఇచ్చిపెట్టిపోతాను. జంతువులో జంతువు అవును, మరి నేను ఒక జంతువు. మరి నన్నెందుకు విలువ లేదయ్యా
కొంచెపోని ముద్దు కౌసు నీసుకాడా ఇంగిలి గాలి మందని ఏమన్నా ఇంగిలి చేస్తావేమో సత్యమతి మంద సత్యం తప్పిస్తుంది. నువ్వు అది కొంచెం చెప్తాను, నువ్వు నీ బస్తుతాను. కొంచెపోని గుణం నా దగ్గర లేదు. కొంచెపోని గుణము కొంచెం గురి నా దగ్గర బస్తుతాను నా దగ్గర కళ్ళు మాంసం అంటే 12 ఏళ్ళ పగ నీకు. అయితే కళ్ళు మోసం అంటే కక్కు వస్తుంది. కాశీ యాత్రాద్రి కాశీలో బోడబరాబరి పాదాలు పెట్టా. సరే పోండన్నా ఉంటాయి వెనకై మరేసిపోకు అతడా కాళ్ళెట్టయితే కాడి పెట్టయితే కాళ్ళెట్టా. అయితే ఏం కావాలి నీకు? వాళ్ళకి ఏమి ఇచ్చినావు? 7 వరాలు ఇచ్చినావు. మరి నేను 14 వరాలు చాలా పెద్ద పోయింది. సరే నీకు 14 వరాలు ఇస్తున్నావు. వాళ్ళకి ఏమి చెప్పులు ఇచ్చినావు? ఏదో అంగడి గోళ్ళకి వచ్చి ఇచ్చిన. అయ్యో నాకు తగలకుండా మీరు తగలకుండా చెప్పుతారు. కిరుకు కలుపు అనాలి. కిరుకు అనాలి. అదే ప్రకారం ఇస్తున్నావు. అరే వాళ్ళకి ఏం దోతులు? ఏది గొర్రెల దోతులు ఇచ్చినా? నాకు అంచు దోతులు. ఏది ఏమచ్చు? అరే పప్పెడచ్చు దోతులు. పప్పెడచ్చు కాదు పొప్పెడచ్చు. సరే అదే ప్రకారం ఇస్తున్నా. వాళ్ళకి ఏం రుమాలు ఇచ్చినావు? ఏదో గొల్ల రుమాలు ఇచ్చినా. నాకు కల్మతు రుమాలు. 60 కల్మతు రుమాలు కావాలి. సరే అదే ప్రకారం ఇస్తున్నా. ఇద్దరువా? మరి అయ్యో ఒకటి. వాళ్ళకి ఏం గొంగడి? కసర గొంగడి ఇచ్చిందా? నాకు అదొద్దు. ఏం కావాలి? నాకు అచ్చం నల్ల గొంగడి, పిల్లల గొంగడి, ఆవు లాగలు, ముద్దర, జగ్గులు, శూలము, కడ లోపల కడ మీద గొంగడి, నల్ల గొంగడి కావాలి. పిల్లల గొంగడి. సరే తగలకుండా మిగిలకుండా తగలం పోసిన చెప్పు వరదలు ఓడిసిన డబ్బు సంచి కీలు కత్తి అదే ప్రకారం ఇస్తున్నా. అదే ప్రకారం ఇస్తున్నా. మరి కొంటనగా మరి వెళ్ళినాడు దేవుడు వెళ్ళినాడు దేవుడు అది అడికొక దగ్గర అక్క మక్కాలి మంద కాడికి వస్తారా? అక్క మక్కాలి మంద కూడా పోతే అబ్బా అబ్బా ఏం మందరా పిడికెడు ఉసుక బట్టి మంద మీద ఒక్క ఉసుకరావుతు రాదురా. రోజు 4 దిన ఏర్పాటు చేస్తారా? 5 దిన ఏర్పాటు చేస్తారా? అది ఏనాడు ఒక ఈ ప్రకారంగా జనపాలకుడి మీద ఉండడం కొంచెం అక్కడ ఏనాడు ఒక మాత్రమనగా గాయం పట్టడానికి రామునికి శక్తి వచ్చిండు. ఈయన ఒక వీరయ్య గాయంలో పెట్టిండు. మరి ఏనాడు మాత్రం కొండ గురి నిలిచిండు. ఏనాడు మాత్రం శివదేవి కళ్యాణం అన్నాడు. మీరు కొండల పంటి బతికి కొండగొల్ల అన్నాడు. మరి ఏనాడు ఒక బుద్ధి నగరమనంగా అదే భగవంతుడు వీరయ్య అది బుద్ధి కొందన్నా వచ్చిందో పోతాడు దారం కానీ పచ్చరోజు పట్టాలు దుర్గలు దాతారు కేవలు ఉన్నారు. కొల్లే తిన్నాయి వరకు మొదటికి సరే అరే మమ్మడికి కానీ మన్ముడు 5 వేలు కానీ అల్లుడు 5 వేలు కానీ సటకుడు అరే ఉదిరి మాధ్యాల మంది దారం కావాలా పట్టాలు దుర్గలు కావాలన్నారు. కుక్క బాగా పరిస్థితి పండు పెడతానేమో ఇక ఇది దుడి పిల్లలు పరిస్థితి కొల్ల తినలేదా? అరే నేను బాగా రాగలేదు. అయితే ఈ తెలుగు అదే తెలుగు రాయి తెలుగు హిందీ రాయి తెలుగు. సరే నువ్వు ఎవరు? నీ పేరేంది? పేరు? నా పేరా? నా పేరే నువ్వు లేవని చూస్తా. లేవచ్చి చూస్తే ముఖంరా హిందుస్థాన్ కి మీరు జనగరికి మీరు మాత్రమనంగా ఇవాళ రోజున వీరాతి వీరుడు ఒక బ్రహ్మదేవుని కొడుకు బాలుని
వీరయ్య అంటే సూర్య ఏడు కడలు చంద్ర ఏడు కడలు పొడిచే పొత్తులు నెక్క తీయాలు ఉండే ఎట్లా పడేవరాన్ని కుక్కిరికే పచ్చది ఒకరి దగ్గర కాళ్ళు నడుము ఈ స్టోర్లు ఇటు పోతుంది అది అటు పోతుంది నిజమైన నువ్వు తమిళేనా ఎవరి అక్క మాట తమిళేనా నిజమైన నీ అక్క అయితే నీ పిలుపు అక్కకి వెళ్ళుకున్నారు అక్క పిలుపు నీ ఎక్కిరుకున్నారు అక్క సెలవిచ్చేదాకా ఓరియరా ఇలా మనవులు బాగానే ఉన్నావు ఈ అక్క మమ్మడేలు గారు మనవని సైతం సార్ సద్దకు అరే నీ పేరు షేరెల్లి పిలవట్లేదా అక్క 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 తెల్లారగా తిన్నాకనే కప్పలేకపోతే అదే ఒక్కటి నిలిచిందా 7 పట్టాలు తర్వాత రెండో కూట అక్క మూడో తర్వాత అరే ఇంకా 4 ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పిలిచినా 2 3 పిలుపు కలిసి కొడుతుగా అక్క ఏనాడు గురుడు వీరయ్యా అక్క అక్క మాకాలి అరే కాళ్ళ బట్టి పిలిస్తే కదరగా పోతుంది ఎట్లా పోతుంది ఓంపురో కూత మిట్టనో కూత గొల్ల కురువోడు వారి కంటే మందు చల్లినామంటే చల్లొస్తాడు ఎట్లా వాడి దగ్గర మాత్రం వాడి మీద పెట్టుకోడు రాజ్యమైనటో నీవని పెళ్ళాన్ని సాపు చేస్తారు పెద్ద మనిషిని పెళ్ళాన్ని సాపు చేస్తారు గొర్రెల కాడు ఉండో నువ్వు మాత్రం ఊకుంటారా అరే లోకం మీద ఏమన్నా లంచే వాగుతారు షో షో అనుకుంటే గొర్రెలు కొట్టుకుంటే పోతారు బావి దాకా పోతారు బావి కాడ వాడి జర అయితే పోతాడంటే జర ఆగిరమ్మన్నట్టు ఇక వాడు బావి కాడ వెళ్ళిపోతాడు చూడు ఎగేసుకొని రమ్మన్నట్ట కంటే మన్ను చల్లురమ్మని చల్లొస్తాడు ఏందనుకున్నావు మా అక్క మా కాలినంగా మరి అక్క పిలుపు తమిళ పిలుపు ఆడవిల్ల మహాకాలమ్మ 7 మళ్ళ వీధున్నది గురుడు వీరయ్య తమ్ముని ఎప్పుడైతే పలుకు విన్నదో అమ్మవారు ఆడవిల్ల మహాకాలమ్మ బంగారు తులబార పోతున్నది మన 7 కుడిన 7 అమ్మవారు అప్రంగి దాసులతో గురుడు వీరయ్య సప్పుడు ఎప్పుడైతున్నదో నా తమ్ముడు వీరయ్య వచ్చిండు అల్లి చెప్పుతోటి ముచ్చుకోలేమో చెల్ల కూడా వాళ్ళనేమో అడవిల్ల మా కాళీదేవి తల్లి కూడా బయలుదేరిన నా చిన్న తమ్ముడా తేగల్లా వీరయ్యరా కొట్టెటి నల్లనూరా కురసెటి నల్లనూరా కొట్టేటి నల్ల కురసెటి నల్ల బిలయో చేతనే నీ వాళ్ళు పట్టిన చెప్పుతో నీ ఒక తమ్ము పట్టిన చిన్ని తమ్ముడు వేగల్లా వీరయ్యరా నీను వచ్చినవురా చెట్టు నుండి నువ్వు వచ్చినవురా వేగల్లా వీరయ్యరా సమగల్లా వీరయ్యరా దాచిన కూరులను తెచ్చిన కూరులను ప్రేమగల్లా నా తమ్ముడవురా హరతీరా మంగళ
రకరకాలు మసాలా తమిళ మకం చూడకో హరతులు గై కోనమూర వేగల్లా బయటింది వంకుల్లకైనా అది కూడా బయలుదేరిన హరతిలు గై కోనమూర నా తమ్ముడా వీరయ్యలేర అక్క వచ్చారు అక్కడ 7 జన్మాలు దాని యొక్క మాంకాలు నగరం లోపల సూరగత్తి చేత పట్టి ఒక మాత్ర శంభుతో చేత మంగళార్తి పట్టింది అక్క మాంకాలి మొత్తం ఎత్తుంది బాగా అక్క వచ్చారు అక్కడ మాత్రం మీరయ్య కన్న చూసినా అక్క వచ్చేది అక్కడ అక్క వచ్చేది అక్కడ వాడు వీరయ్యరంగా అల్లవారే చూసరంగా రస వీరా కమిడిగా గల్లిపైన అవసరంగా చాలా తీసుకున్నాడు కింద పెట్టుకున్నాడు ఉత్తమ తీసుకున్నాడు మగుడు వీరయ్యరంగా ఎక్కనే ప్రాణాలుగా పాదలు గడియావట్టరంగా గుడి పాదం గడియరంగా గుడి గురులా తోటినగా పాదం వల్ల చూసరంగా ఎడవ పాదం గడియరంగా ఎడవ గురులా తోటినగా పాదం వల్ల చూసరంగా మిగిలినానే నీళ్ళురంగా గీతనే ప్రసాదమంగా గీతనే ప్రసాదమంగా దేవుడు పట్టుకున్నాడు ఎడవ నుంచి గుడి కల్లారే గుడి నుంచి ఎడవ కల్లారే నాయక ఎందుకని వస్తువా మందమతి ఉన్నదా జగతిని మతి ఉన్నదా ఒయిలి మతి ఉన్నదా అల్లి బొల్లి కొద్ది మతి ఉన్నదా కొద్ది మతి ఉన్నదా ఎంత మంద కట్టరా ఎంత మంద దీనరా ఎంత బేరమాయరా తమ్ముడా వీరయ్యరా ఎందుకని వస్తువా ఆడివిల్ల మందరా ఆగము చేసి వస్తువా ఎట్టిరాని మందరా నానే వెట్టువా పుట్టిరాని మందరా పుట్టల్లానే విట్టువా మంద విట్టి తమ్ముడా ఎందుకని వస్తువా తమ్ముడా వీరయ్యా ఆగు మొదగిట్ట వచ్చాడు ఎందుకురా గిట్లుండాలి అక్కకు తమ్ముడు ఆత్మ అంటే గిట్లుండాలి నేను రాగానే ఏమడుక్కుంటుంది నా మంద బాగున్నాదిరా తమ్ముడు నా తల్లి బల్లి గొర్రె బాగున్నాదిరా తమ్ముడు నా సత్యవాది మంద బాగున్నాదిరా తమ్ముడు నా ఎన్ని గొర్రెలు తమ్ముడు ఎంత మంద కలిగరా తమ్ముడు నా భాగ్యం ఎంత పెరిగిందిరా తమ్ముడు నీ పొడేళ్ళు బాగుండాలిరా తమ్ముడు అని అడుగుతుంది కానీ దాని గొడ్డు భాగ్యం గోడ పునాదిగా పాలుగా
ఎటువంటి కట్టింది బట్ట కాదు, కాళ్ళ మీద బట్ట ఉరికి కాదు, ఇది కన్నది కడుపు కాదు. మరి తమ్ముడా నువ్వు రాగానే ఏడుకొని ఎదుర్కొని బుక్కని మెతుకులు ఇంత కంకడి సల్ల కంకడి కట్టుకేసి ముంతల సల్లవాసి మరి నాకు ఇంత వచ్చి నా కడుపు విషారిస్తా ఏమగా దాని గొడ్డు భాగ్యం పాడుగా, దాని గొడ్డు భాగ్యం కూడా ఇప్పుడు ఒక ఇక్కడ కోటగారి ఫ్యామిలీ మొక్కువారికి జ్యూసు, మరి అందరికి జ్యూసు అందరు తాగుతూ మీద పట్టుకుంటే చూపించండి మాకు. అటువంటి జ్యూసు
మోటవారి కోటవారి ఫ్యామిలీ తరఫున కోటవారి ఫ్యామిలీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎండకు కాలలేక మీరు ఇబ్బంది పడగలరని చెప్పేసి కొబ్బరి నీళ్ళు తర్వాత తాటి ముంజలది అదేవిధంగా గ్రేప్స్ కి సంబంధించినటువంటి జ్యూస్ ని స్పాన్సర్ చేశారు. వారికి పిలాపురం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఆ జ్యూస్ తాగి సేద తీరగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురుడా వీరయ్య తమ్ముడు వీరయ్య తమ్ముడు వీరయ్య చెప్పుల్ని బట్టి చెరువుతులు ఇచ్చిన మా కాలమ్మ చక్కటికి ఇప్పుడు పూసింది వీరయ్య ఇప్పుడు చెప్పుల సంగతి వచ్చిన కాడికి వెళ్ళి ఏం జరిగింది? చెరుకు రసం తాగిగో అది కూల్ ఉంది కానీ చెరుకు రసం ఇయ్యు పెద్ద మనిషి చెరుకు రసం తాగిగో ఇక్కడ ఇయ్యే చెరుకు రసం ఇయ్యి. అరే పెద్ద మనిషి గీనకు చెరుకు రసం దా కూల్ లేదు ఆయన కూల్ తాగదు నువ్వు పని తాగలేదు కూల్ ఉన్నదే గొంతులు పోతాయి. అబ్బా ఐస్ గడ్డ కట్టింది. ఇది వేరే జ్యూస్ ఉంది. అబ్బా వేయమంటారు ఏదో ఒకటి జ్యూస్ బాగాలేదు అది మంచిగా తాగినంది. గ్రేప్స్ బాగుంది గ్రేప్స్ సూపర్ ఉన్నాయి. హలో ఇది పెరుగు గిరా పుల పుల పెరుగు కాదు అది ఇదే అది మంచిగా మరి ఇది నయం మంచిగా అరే తాటి ముంజలు అది అర్థమైందా? ఈ తాటి ఎక్కువ ఉంది ఫుల్గా ఉంది. పెరుగు తాటి ముంజలు అదిరా నీది రాగలే ఎవరిది మూత పెట్టాను తాగమని ఇవ్వ ఇక్కడ పెట్టేసి తాటి ముందు పుల్ల పుల్ల ఇదైతే గడ్డ కట్టి మైస్ గడ్డ కట్టింది కూల్ పోయినాక తాగాలి. మా యొక్క ఏళ్ళ మీద అన్నపానగానే నాడు ఒక మాత్రం ముంగడ ముక్కల పీట వెనుక కట్ల పీట ముక్షాల చెంబుతో ముంచి నీళ్లు పెట్టి నలగా పిండి పట్టులు 76 దేవనాల పెరుగు
నాకు అన్నాలు పెట్టావు అక్క మరి ఒక్కొక్క బుక్క రుసు తిన్నా మరి తిన్నాక తమ్ముడా మాత్రం బీరయ్యా నీకేం చెప్పాను ఏమో ఎందుకు వచ్చినావు రా అంటున్నా. మరి నువ్వు ముందుగా పోతావే మాటలేమో అడుక్కువ అన్నం మీదికి అయిపోయాయి. నువ్వు ముందుగా పోతా ఇక చెప్దామంటే నువ్వు ఇక అదో ఇదో నన్ను తిట్టి కదరా నువ్వు. నేను అంతకు ముందు అడిగితే ఎందుకు వచ్చినావు అంటున్నా. అక్కడ మంకారి దేవి రామరామ అక్క నువ్వు అన్నం ముచ్చట్టు నిజమే మంద బాగానే ఉన్నది. మరి వచ్చిన గొర్రెలు కూడా మాత్రం మంచిగానే పెంపు చేసిన పొడేళ్ళు వచ్చాయి. మరి సల్ల ఎండిన మరి దానం చేసిన మరి అన్ని పరవశాలు ఇవన్నీ చేసిన అక్క ఇదంతా ఇవన్నీ ఎప్పుడు కట్టావే? ఇక నువ్వు గొర్రె పిల్లలు అమ్మతి దానం చేస్తే డబ్బు పంపించిన కొద్దిగా ఇది కట్టిర్రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎవరు రూమర్ కింద వాడు తట్టు కడుతున్నావు కదనే నువ్వు ఇచ్చిన డబ్బుతోని. అయ్యయ్యో అక్క అక్కాలి మేడల్లో ఒక్కొక్కరు చూపియే. ఇది నువ్వు కట్టిన ముందుగా బేరం తీసి పంపిన డబ్బు పంపినావు, అది ఆ మేడ కట్టినాను. అక్క వంకాలి ఇది దిగి చూడా ఏనాడు మాత్రం పౌడి మేడ దిగి చూడా ఎక్కడే పండి చూడా ఎక్కడే పౌడి మేడలు మేడల్లా ఆగే ఆగే అక్క ఇంకా కింద పోయేది ఏంటి? కిందికెళ్ళి పోతున్నాయి రెండు ఏంటి అంటావు. ముందు పోయేది ఒక సీమ, వెనుకకెళ్ళి పోయేది ఆడసీమ అంటారు. ముందు పోయేది ఒక సీమ, వెనుక పోయేది ఆడసీమ. అవి రెండేమైతే అవి సత్యమ పురుషులు అంటారు. సత్యం పురుషులు అంటే భార్య భర్తలు అంటారు. భార్య భర్తలు అంటే అదే అది మొగడు పెళ్ళామంటారు. మొగడు పెళ్ళామంటారు. అబ్బా ఎంత గమ్మతక్క ఏమంటారా? పెద్దమ్మగడు పెద్దమ్మగడు అవును మరి ఎంత గమ్మతు ఉన్నదే ఎంత గమ్మతు ఉన్నదే అక్కడ ఎంత వద్దు ఉన్నది సూడి ఎక్కడ పండి సూడి ఎక్కడ ఏంద్రా ఆ బండ కింద ఉన్నాయి ఏంటి? అవి రెండు మందోదరులు అంటారు. మందోదరులు అంటే అది మొగ లాజు కొనేది అని కప్ప అంటే కప్పలు అంటారు. మందోదరులు అంటారు. లాజు కొనేది అని కప్ప, మెల్లె కొనేది మొక్క పట్టారు. అప్పో ఆడితే బాగుంటుందా? అవునరా. మొగోడు మెల్లగొడతాడా? అవునరా. అయితే ఇత్తిని పత్తిని లంకిని శంకిని ఇక ఆడి లంక దౌడ పెట్టుకుని లంక ఆడబెట్టే అంతే కదా? అంతేరా అక్క. అయితే అవి రెండే అయితే అది భార్య భర్తలు అంటారు. భార్య భర్తలు సత్యమ పురుషులు అంటారు. సత్యమ పురుషులు అంటే మొగడు పెళ్ళామంటారు. పెళ్ళమ్మగడంటే మొగడు పెళ్ళామంటే ఏమంటారు? అక్క పెళ్ళమ్మగడు పెళ్ళమ్మగడు ఏమంటారు గమ్మతి? అక్క ఈ మేడలన్నీ నేను పాలు పంపితేనే రకం తెల్లెత్తా కదా. మరి రామాను ఎక్కడ అక్క అక్క ఆగే ఆగే మీదికెళ్ళి పోయేటి ఏంటావు? మీదికెళ్ళి పోయేటి రెండు పక్షులు అంటారు. పక్షులు ముందర పోయేది ఒక పక్షి, వెనుకకెళ్ళి పోయేది ఆడి పక్షి అంటారు. ఆడిపక్షి అవి రెండేమైతే అవి భార్య భర్తలు అంటారు. భార్య భర్తలు అంటే సత్యమ పురుషులు అంటారు. సత్యం పురుషులు అంటే మొగటి పెళ్ళాం రా. అక్క ఆ చెట్టుకు చెట్టు ఏమైతే చెట్టుకు చెట్టు తీయమంటారు.
చెట్టు ధీమా. అవును. మరి ఆ గుట్ట గుట్ట నీమంటారు. ఆ గుట్టకి గుట్ట ధీమా. దీము. అక్క ఈ ఇల్లు ఆ ఇల్లు దీమంటారు. ఇక్కడ బీర్ నీళ్ళ అక్కడ మళ్ళీ ఇల్లు. అవును. ఈ రెండు